ప్రైవేటు జాగా పెద్దల పాగా కీసరలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను మన దగ్గర కూడా వచ్చిండే నిన్న ఈ వార్త. నకిలీ డాక్యుమెంట్లతో ఎన్ఆర్ఐ భూమి కబ్జా రంగంలోకి దిగిన మంత్రి చక్రం తిప్పిన పేషి తెర వెనుక ఎంపీ కాంగ్రెస్ యువ నాయకుడు ఖాళీ చేయాలని యజమానులకు బెదిరింపు కబ్జాదారుడికి వంత పాడుతున్న అధికారులు వివాదం చెలరేగడంతో ఎట్టకేలకు పోలీస్ కేసు. మరి దీనిపైన మన ఎవరు మంత్రి అని వచ్చింది ఎక్కడన్నా రంగంలోకి దిగిన మంత్రి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలో దిగిన అంటూ నిన్న సోషల్ మీడియాలో చక్కాలు కొడుతున్నాయి. మరి ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇక్కడ శంకర్పల్లి దగ్గర తాండాలలో ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. వెలుమల తాండా ఆ తాండా ఈ తాండా అని. మరి ఇక్కడ కూడా కీసర్లో కూడా ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఆరోపణలు వస్తాయి. మరి రెవెన్యూ మినిస్టర్ అయినందుకు ఆరోపణలు వస్తున్నాయి ఏంది అనేది చర్చించుకోవాలి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేటు భూములపై కన్నేశారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు. మంత్రులు వారి ఫేషీలు వెనుక ఉండి నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జారాయుళ్లకు అండగా నిలుస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళ ఎన్ఆర్ఐ 2 ఎకరాల భూమి పరిస్థితి ఇదే. ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జారాయుళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత భూమిని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 375లో ఎకరం భూమిని 1999లో జమ్మల నగేష్ అనే వ్యక్తి రాజారెడ్డి రేఖారెడ్డి ఆ కుటుంబానికి విక్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో వీరిద్దరితో పాటు వారి కుటుంబానికి చెందిన మరో 2 పేర్ల మీద ఆ భూమి కొనసాగుతున్నది. 2016లో నిబంధనల ప్రకారం నాలా మార్పు అంటే వ్యవసాయ భూమి నుంచి నివాస యోగ్యం చేసుకున్నారు. 2019లో సర్వే చేయించుకొని హద్దులను గుర్తించిన తర్వాత చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అంటే 26 సంవత్సరాల నుంచి ఆ భూమి వారి ఆధీనంలోనే ఉన్నది. 6 ఏళ్ల కిందట కొందరు వ్యక్తులు గేటు మీద ఉన్న యజమానుల పేర్లు తొలగించిందంట. మరి ఇప్పుడు రజితారెడ్డి రేఖారెడ్డి ఏమంటుందో చూడండి ఒకసారి. మా భూమిని కాపాడండి. రాంపల్లి సర్వే నెంబర్ 385లో 26 ఏళ్ల కిందట భూమిని కొని సాగు చేసుకుంటున్నాం. 2016లో ఒక్కసారి, 2019లో మరోసారి సర్వే చేశాం. హద్దులు గుర్తించి గోడ కట్టినాం. కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినాం. విషయం కోర్టులో ఉండగానే 3 రోజుల క్రితం సుబ్బారెడ్డి 50 మందితో వచ్చి ప్రహారీ తొలగించి చెట్లను ధ్వంసం చేశారు. మా భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఇక సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాకు న్యాయం చేయాలని పాపం బాధితులు వేడుకుంటారు. సుబ్బారెడ్డి కబ్జా పెడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పాపం వాళ్ళు కూడా రెడ్డిలు మనం అనుకుంటాం కులం ఒకట్రా అండి. ఏడ పని చేయదు ఏడ పని చేయదు. మనస్తత్వం మంచి ఇదే పని చేస్తుంది. మరి దీనిపైన రెవెన్యూ మినిస్టరే రంగంలోకి దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి నిజంగా ఆరోపణల నేపథ్యంలో ఏముంది? కీసర్లో నిన్నటి నుంచి ఒకటే చక్కాలు కొడుతుంది. వీళ్ళైతే రాసుకొచ్చారు. ఆ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జారాయులకు సహకరించడం ఆ మంత్రాన్ని రాస్తాడు, పూర్తి స్థాయిలో రాయడు. మరి చూడాలి సీనన్న జర చూడండి, మీకు మంచి పేరున్నది ఎందుకు ఇవన్నీ. వైద్య శాఖలో అవినీతి వైరస్ విభాగాధిపతి కనుసన్నాల్లో యథేచ్ఛగా వసూళ్ల దందా, ఫైల్కో రేటు చెప్పున ఇక అమ్యమ్యాలు, ఉద్యోగుల ప్రమోషన్ల నుంచి సర్వీస్ రెగ్యులరైజేషన్ వరకు ఇదే తంతు. మంత్రి షేకి కన్నా ఆయన సిబ్బంది అధికం. గతంలో 7గురికి షోకాజ్ నోటీసులు, తనపై చర్యలు లేకుండా విభాగపతికి స్కెచ్ చేసిరట. పిఎంఓలు పనిచేసే సోదరుడితో చక్రం తిప్పినట్టు. మోసం చేసిన కాంగ్రెస్ను గల్లాపట్టి అడగాలి. ఐక్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. RRR బాధిత రైతులకు అండగా ఉంటాం. చట్టసభల్లో నిలదీస్తాం, కోర్టులో కొట్లాడతాం. న్యాయం కోసం స్థానిక ఎన్నికలు బహిష్కరించండి. ప్రియాంకతో మాట ఇప్పించి తప్పడం దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం గోడు వెళ్ళబోసుకున్న 400 మంది భూ బాధితులు. ఇప్పుడుగా ఏంది టీఆర్ఎస్ భవన్ను జనతా గ్యారేజ్ చేసిండంట. ఎవరైనా రావచ్చు అంటున్నారు, మనం కూడా పోవాలి. రోజు పోయి ఎందుకంటే పేదోడు వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్షం దగ్గరికి పోతారా? అక్కడ ఏంది పరిస్థితి అనేది చూడాలి. మరి ఎంతమంది టీఆర్ఎస్ భవన్కి పోతున్నారు? ఓన్లీ కార్యకర్తలే పోతున్నారా? సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి ఒకసారి. కొత్త హెచ్చుకి మరి మందిని తోలుతురా. ఇక ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే. గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే. అడిగిన అవసరమైన అన్ని ఆధారాలను ఇస్తున్నాం. శాసన సభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్లు అందజేసిరట.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బృందం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులు సోమవారం స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చేసిండు బాబు. జగదీష్ రెడ్డి ఎంత చిన్నగా ఉన్నాడు ఇప్పుడు, కౌశిక్ రెడ్డి పక్కన ఉండే. హుజరాబాద్ ఎమ్మెల్యే, సూర్యాపేట ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యేనే. ఓకే. సింగారెడ్డిలో బోనస్ కార్మికులకు మరోసారి ప్రభుత్వం దోకా ఇచ్చింది కాదే, ఏం దోకా వాడతారు. దక్కన్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత, సూర్యాపేట సిమెంట్ పరిశ్రమలో తిరగబడిన యూపీ కార్మికులు సెక్యూరిటీకి. ఇక రాజు దాదా, కోసా దాదా ఎన్కౌంటర్ ఇప్పటిదాకా చదువుకున్నాం. 10 ప్లాట్లకు వేలం, అమ్మింది 3. 100 ప్లాట్లకు వేలం, అమ్మింది 3. రాజధానిలో రియల్టీ డౌన్, హెచ్ఎండిఏ వేలంతో బయటపడ్డ డౌన్ ట్రెండ్. వేలంలో గరిష్ట ధర కన్నా పెరిగింది 2000. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్. ఇదైతే వాస్తవమే. కాంగ్రెస్ పాలన కుప్పకూలింది అంటే హైడ్రా భయం ఒకటి అంతే. అది హైడ్రా రంగనాథ్ సార్ మంచిగానే చేస్తుండు. ఎందుకంటే ఈ దుర్మార్గులు లేదంటే ఇప్పటికి చెరువులన్నీ కథం పట్టించు. ఎవరైనా కబ్జా పెట్టాలంటే ఉత్సాహ పడుతుంది దానికి. ఇప్పుడు 300 ఎకరాలను ఆధీనంలోకి తీసుకోవాలంటే నాటే జోక. బీఆర్ఎస్ వాళ్ళు